హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే నేను మీకు ఒక యాప్ గురించి చెప్పబోతున్నాను. ఆ యాప్ నాకు తెలిసినంతవరకు చాలామందికి యూజ్ అవుతుంది. ఆ యాప్ పేరు నేను మొత్తం డీటెయిల్గా ఇప్పుడు చూపించబోతున్నాను. లెట్స్ గో టు అవర్ వీడియో. ఫస్ట్ మనం ఫోన్లో నుంచి ప్లేస్టోర్లోకి వెళ్ళి డోంట్ టచ్ మై ఫోన్ అని ఉంది కదా, డోంట్ టచ్ మై ఫోన్ అని కొట్టండి. ఇక్కడ మనకి డోంట్ టచ్ మై ఫోన్ అనేది మనకు వస్తాయి. డోంట్ టచ్ మై ఫోన్ అనేది దీన్ని నొక్కి థర్డ్ది ఇన్స్టాల్ చేసుకొని, నేను ఆల్రెడీ మీకు ఇన్స్టాల్ చేశాను, నేను మీకు చూపిస్తాను. నేను ఇన్స్టాల్ చేశాను ఆల్రెడీ, ఇది చూపిస్తాను నేను మీకు. ఇది డోంట్ టచ్ మై ఫోన్ అనే ఒక యాప్ ఉండిద్ది. అది ఇలా ఉండిద్ది. దాన్ని ఎక్కించుకున్న తర్వాత అది వెల్కమ్ బ్యాక్ అని చూపించిద్ది. కాబట్టి మనం వెయిట్ చేయాలి. అయిపోయిన తర్వాత ఇలా వచ్చేస్తుంది. దాని తర్వాత కంటిన్యూ ద యాప్ అని ఇక్కడ ఒక పైన వస్తుంది, అది కంటిన్యూ అవుతుంది. చూసారా? ఫస్ట్ యాంటీ పాకెట్ డైరెక్షన్ అంటే మనం జోబులో పెట్టుకునేటప్పుడే ఎవరైనా తీసుకెళ్ళిపోయారంటే అది సౌండ్ వినిపిస్తుంది. దానికి మనం ఇక్కడ యాక్టివేట్, ఇక్కడ ఇవి అన్నీ ఆఫ్ అయి ఉంటాయి మనం ఎక్కించుకున్నప్పుడే, ఇవన్నీ మనం ఆన్ చేసుకోవాలి. దీన్ని యాక్టివేట్ కొట్టి బయటకు వచ్చేయండి. ఇక్కడ డోంట్ టచ్ మై ఫోన్ అని ఉంది కదా, దాన్ని నొక్కండి. ఇప్పుడు ఇది యాక్టివేట్ కొడుతున్నాను నేను. ఇది ఆన్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆన్లోనే ఉన్నాయి. ఇప్పుడు దీన్ని యాక్టివేట్ కొట్టాను, అది ఎలిజిబుల్. ఇప్పుడు దీన్ని మనం క్లోజ్ చేద్దాం. ఒక 7 seconds వెయిట్ చేయండి. అంటే మనం కొంచెం వెయిట్ చేయాలి. అది ఆ ప్లేస్ మొత్తం రికవర్ అంటే ఆ ప్లేస్ వాటికి అక్కడ ఉండేటట్టు రికవర్ చేసుకునేది. ఇప్పుడు మనం తీద్దాము. చూసారు కదా గైస్, ఫ్లాష్ మనకి ఇంకా ఎమర్జెన్సీ లాగా ఇది వచ్చేస్తుంది. మనం దీన్ని ఆపుకోవాలంటే ఏం చేయాలంటే, ఫస్ట్ దీన్ని మనం లాక్ తీసుకున్న తర్వాత దాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ యాప్ ఓపెన్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టాప్ అని చూపించింది మనకి పోలీస్ లైట్లో. మనం దాన్ని స్టాప్ కొట్టేస్తే అది స్టాప్ అయిపోద్ది. కాకపోతే దీంట్లో ఒక ప్రాబ్లం ఏంటంటే, మీరు ఎప్పుడైనా డోంట్ టచ్ మై ఫోన్ అనేది ఒకసారి స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ అది యాక్టివేట్ చేసుకొని ఉండాలి. అర్థమైందా? మనం ఒకసారి తీసేసిన తర్వాత మళ్ళీ అది యాక్టివేట్ చేయకపోతే అది రాదు. ఇప్పుడు హూ అన్లాక్ మై ఫోన్ అంటే, మనం ఇప్పుడు ఎవరైనా మన ఫోన్ అన్లాక్ చేశారనుకోండి, వాళ్ళని ఫోటో తీసిద్ది. నేను చూపిస్తాను అండి ఇప్పుడు. అంటే మనం రాంగ్గా కొట్టి నేను ఇంకోటి చెప్తున్నాను. కొంతమంది దొంగలు ఏం చేస్తారంటే, వీళ్ళకి ఇలాంటి వీడియోస్ తెలిసి ఉంటాయి కాబట్టి వాళ్ళు ఫస్టే సౌండ్ తగ్గించుకుంటారు కదా. ఆ సౌండ్ తగ్గించుకున్నా కూడా డైరెక్ట్ వాల్యూమ్ పెరిగిపోద్ది. వాళ్ళు ఏం చేసినా అది తగ్గదు. వాళ్ళు ఇంకా మ్యూట్లో పెడదాం అనుకున్నా కూడా అది ఉండదు. ఇప్పుడు వాళ్ళు తీయాలన్నా కూడా సైరన్ మోగిద్ది కాబట్టి తీయలేరు. ఇప్పుడు నేను ఫుల్ వాల్యూమ్ తగ్గించేస్తున్నాను. మ్యూట్లో కూడా పెట్టేస్తున్నాను. మ్యూట్లో ఉంది, అది మ్యూట్లో పెట్టాను కానీ ఇప్పుడు నేను తీస్తున్నాను. చూసారా? ఇట్లా వచ్చింది అనమాట. మనం మ్యూట్లో పెట్టిన వాల్యూమ్ తగ్గించినా కూడా ఇది వస్తుంది. ఇంకోటి కూడా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అర్థమైంది కదా? ఇప్పుడు మళ్ళీ స్టాప్ కొట్టేసుకొని, ఇప్పుడు హూ అన్లాక్ మై ఫోన్ అంటే మనం దాని తర్వాత మనం హూ అన్లాక్ మై ఫోన్ దాని లోపలికి వెళ్ళిపోవాలి. అంటే స్టార్టింగ్లో హూ అన్లాక్ మై ఫోన్ ఉండిద్ది, దాని లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ మనం ఇంట్రడక్షన్ ఫోన్ అని ఉండిద్ది. ఫస్ట్లో అది మనం ఎక్కించుకున్నప్పుడు ఇది ఆఫ్ అయిపోయి ఉండిద్ది. మనం దాన్ని నొక్కామంటే డైరెక్ట్ ఇట్లా వెళ్ళిపోద్ది. మనం దాని కిందకి వెళ్ళి యాక్టివేట్ దిస్ డివైడ్ అని ఉంది కదా, దాన్ని నొక్కాలి. దాన్ని నొక్కగానే వచ్చేస్తుంది. ఇది 1లో ఉండాలి. ఇప్పుడు 1లో ఉంది కదా. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను మీకు పాస్వర్డ్ రాంగ్ కొట్టి చూపిస్తాను. ఉండండి.
నేనైతే ఇప్పుడు చూపిస్తాను మీకు, ఉండండి. నేనైతే పాస్వర్డ్ రాంగ్ కొట్టాను. ఇప్పుడు అది ఫోటో తీదో చూద్దాం. చూసారా, అది ఫోటో. మనం ఎలా చూడాలంటే ఫోటో, ఇప్పుడు హూ అన్లాక్ మై ఫోన్ ఉంది కదా, దాన్ని నొక్కితే లోపలికి తీసుకెళ్ళి కింద మనకి డేటు టైము అన్న చూపిస్తుంది. ఇక్కడ టైం 5:48కి, ఇక్కడ 5:47, అంటే 1 మినిట్ తేడా వచ్చింది. అంటే మనం దాన్ని తీయడానికి కొద్దిగా టైం పట్టినట్టుంది. డేట్ అన్నీ వస్తాయి. ఇదిగోండి, నేను తీసింది అన్లాక్ పాస్వర్డ్ కొట్టాను కాబట్టి నా ఫోటో ఇక్కడ పడిపోయింది. ఈ యాప్లో మళ్ళీ GPS ఫోన్ ట్రాక్ కూడా ఉండిద్ది. ఇప్పుడు చూడండి, తను ఇప్పుడు ఫోన్ తీస్తే అది అలారం మోగిద్ది, అలా అన్నమాట. నేను మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూపించాను. ఇక్కడ సీన్ లాస్ట్ డేస్ హిస్టరీ, అంటే మనం 30 డేస్ ముందు ఎక్కడ ఈ ఫోన్ని ఎక్కడ చూసామనేది ఇక్కడ అన్నీ చూపిస్తుంది. వ్యూ అని వాటిని నొక్కితే మనం ఎక్కడున్నామో అది చూపిస్తుంది. లాస్ట్ 24 అవర్స్ హిస్టరీ, అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ ఛార్జ్ అండ్ అన్ప్లగ్ డైరెక్షన్, ఇవన్నీ మామూలుగానే మనం ఛార్జింగ్ ఆ సైరన్ మాత్రం ఛార్జింగ్ అయిపోయిన దాకా మోగుతానే ఉండిద్ది. ఒకవేళ దాన్ని దొంగలు స్టాప్ చేయాలంటే వాళ్ళు పాస్వర్డ్ తెలియదు కాబట్టి పాస్వర్డ్ తీసినప్పుడు ఫోటో కూడా పడిద్ది. కాబట్టి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చెర్రీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.